హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. నా కంటి నీళ్లతో నన్నే రేపు నీ చూపున ఏళ్ళు బాగుండుకు లోకాన ఎల్లాగనే డెమో వీడియో అయితే చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్ లో ఇలా ఖాళీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు డ్యూడ్ మూవీ యొక్క టైటిల్ వీడియో అయితే ఉంటుంది. సో అది ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు లిరికల్ వీడియో అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం డ్యూడ్ యొక్క మూవీ సాంగ్స్ ఆల్బమ్స్ అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ మీకు మిడిల్ లో స్పాటిఫై కార్డ్ లిరికల్ సాంగ్ అయితే ఉంటుంది. సో సింపుల్ గా అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. సో మీకు ఇక్కడ లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం వీడియో అనేది యాడ్ చేద్దాం. సో ఈ వీడియో అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ మీడియా, ఇక్కడ మనం వీడియో అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు 4 సెకండ్స్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకుందాం. సో ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ దాకా ఉంటుంది. సో దీన్ని కిందికి తీసుకోండి వీడియో అనేది. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకోండి. సో ఇలా పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోండి. సో ఇంతే. సో చూడండి, ఇలా అయితే ఉంటుంది మనకు వీడియో. సో డ్యూడ్ యొక్క మూవీ టైటిల్ సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో సింపుల్ గా 1 క్లిక్ లో మీరు పిక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకన్, ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసి ప్లస్ ఐకన్ చేద్దాం. సో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో దానికోసం అయితే మీరు మూమెంట్స్లోకి వెళ్ళేసి కొంచెం సైజ్ పెంచుకోండి ఇలా. సో ఇలా సైజ్ పెంచుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే, సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు అడ్జస్ట్మెంట్ అనేది చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, పిక్ అనేది మనకు చేంజ్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో లిరిక్స్ కూడా మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు పిక్ అనేది మధ్యలో ఆగిపోతే లాస్ట్ దాకా వచ్చి పిక్ అనేది డ్రాగ్ చేసుకోండి ఇలా. సో ఇలా డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే, సింపుల్గా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోండి. సో మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.